లెక్కేసుకోండి. ఒక్క మనిషికి ఒక ఒక బండి తక్కువ 60,000 పడుతుంది కదా బండి. జగన్ పోండి ఒక 60,000 పడుతుంది. సరే 50,000 వేసుకుంది బండి. ఎంత? 50,000 వేసుకోండి. ఐడి ఎంత? 4,000. ఓకేనా? వాచ్ చేస్తున్నాడు. అలా వదిలేండి. కింద ఎంతమందికి వేస్తున్నాడు? ఎంతమందికి? 10 మందికి. ఎంత? 10 మందికి 14,000 ఎంత అయింది? 40,000. 10 తక్కువ 1,000 రూపాయలు వస్తుంది వాచ్. 10,000 తీసేయండి, 30,000. మరి కమిషన్ 4,000. 24,000కే మనం బండిస్తున్నా అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకోసము? నోయిడా కంపెనీ వాళ్ళ ఫ్యాక్టరీ కంపెనీ ప్రజెంట్ అంటే వాళ్ళంతా రెడీ చేస్తున్నారు. వాళ్ళు ప్రజెంట్ గా మనకి వేరే వాళ్ళు పంపిస్తున్నారు వాళ్ళ బండ్లు. ఆ బండ్లు వాళ్ళకి ఫోన్లు చేసి మా కంపెనీ కాబట్టి మీరు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఏం చేశారో డాక్యుమెంట్ చేసి కాబట్టి వాళ్ళు మనకి వాళ్ళ 10 రేటు మనకి ఇస్తున్నారు, ఫ్రీ ఇస్తున్నారు. ₹1 కంపెనీ ఎక్కడ. నేను ఇప్పుడు దాకా ఒక 10 సంవత్సరాల నుంచి ఎన్నో వచ్చినాయి. ఏంది? బైక్ కంపెనీ. ఇప్పుడు దాకా నేను చూడలేదు ఇలాంటి కంపెనీ. ఏంటంటే అంత తక్కువలో ఒక మొన్న కంపెనీ వచ్చింది 15,000 ముగ్గురికి వేపిస్తే బైక్ ఇస్తుంది. అప్పుడు ఎంతో ఉంది? 15, 30, 60,000. ఇక్కడ ఏముంది చూడండి, మళ్ళీ ఏవి కొడుతుంది 15,000 కూడా ఏవి కొడు ఏమి రసి తీసుకున్నాడు. ఏమంది సార్ బైకింగ్ అడ్వాన్స్ కట్టామని చెప్పి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ప్రతి ఒక్కరు 4,000 వేసుకోండి, బాగా తీసుకోండి. చేసుకోండి, లేకుంటే ఆ వాచ్ తో సరిపెట్టుకోండి. మమ్మల్ని మళ్ళీ అడగబాకండి. ఏం సార్ అడగబాకండి. లేకుంటే వాచ్ తో ట్రై చేసుకుంటా ఉద్యమ స్పీడ్ ఇవ్వండి. టైం ఎక్కిందండి. మన ఫ్రెండ్స్ కాబట్టి చెప్పుకుంటున్నాం. ఎవరు లేరు బయట కష్టపడి ఎవరు లేరు. ఇప్పుడు అంతా మన ఫ్రెండ్స్ ఉన్నాం కాబట్టి చెప్పుకుంటున్నాము. అది ఇంకోటి కూడా ఏంటంటే దీంట్లో వండర్ఫుల్ మన అతనే తీసుకొచ్చాడు ఒక కంపెనీ నుంచి. ఒక కంపెనీకి అతనే తీసుకొచ్చాడు హైదరాబాద్. ఏదో మనకు తెలియదు కదా అతనికి. అతని బ్యాక్గ్రౌండ్ ఏం తెలియదు. ఒక అమ్మాయిని అతను మ్యారేజ్ చేస్తున్నాడబ్బా. ఆ అమ్మాయికి లవ్ ఫెయిల్ అయిపోయింది. ముందు లవ్ లో ఉందో ఏముందో వెళ్ళిపోయింది. తర్వాత తప్పు జరిగి ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి తప్పు జరిగిందని చెప్పి అట్లా ఇంకో కంపెనీలో మనం తీసుకొచ్చేసి ఆ కంపెనీలో మనం మాట్లాడి ఫోన్ చేసి సార్ ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది సార్ వాళ్ళకంటే ఒక 2-3 బండ్లు అయినా వాళ్ళు ఫ్రీ ఇవ్వు ఏదో చేయమని చెప్పి ఇస్తే ఆ బండ్లు కూడా నాకు కొంచెం నాకు 10 బండ్లు సేవ్ మీకు ఒక బండి ఫ్రీ ఇస్తా అని చెప్పి మన సార్ కూడా ఒక బండి మనకు ఇచ్చాడు. ఓకేనా? అట్లా కొంచెం మనం ఒక బండి ఏదైనా మా ఇతను కూడా ఆయన ఐడియా అన్నాడు. అయ్యా ఒక 2-3 బండ్లు నన్ను సేవ్ దానిపై నీకు ఐడియా ఇస్తాను ఇప్పుడు చెప్పాను. అంటే మనలో కూడా మన 15 ఐడీలు అన్ని ఇస్తాను చెప్పాడు. కొంచెం వెయిట్ చేయండి. ఎవరైనా ఐడీలు పడకపోతే ఆ సార్ ఐడి కూడా ఉంది దాంట్లో. అట్లా అందుకోసం ఏంటంటే కొంచెం వెయిట్ చేయండి. అందుకోసం ఏమైనా ఉంటే మీరు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఓకేనా? నా పేరు అంతా తెలుసు కదా. హరి నా పేరు. రైట్ గా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ప్లాన్ అందరూ తెలుసా? విన్నారు ప్లాన్ ఎట్లా ఉంటుంది అనేది? ప్లాన్ చెప్తాను. ఇది వన్ ఇండియా వన్ లైట్ కంపెనీ ఐడియా. ప్రస్తుతానికి మనకి ఏంటంటే బ్రాంచెస్ కర్ణాటకలో ఉంది, చెన్నైలో ఉన్నది, హైదరాబాద్ లో ఉన్నాను. సో ఈ 3 కంపెనీతో ఒక కంపెనీతో టైప్ అయింది. ఆ ఒక కంపెనీ ఏంటంటే మేమైతే తలా ఒక 100 బళ్ళు మాత్రమే సప్లై ఇస్తాము. అప్పుడు దాకా మా కంపెనీకి మీకు సపోర్ట్ ఇస్తాము అని చెప్పింది అనమాట. సో మన ఎండి ఏం చేశాడంటే అన్ని షోరూమ్లకి తలా 2 లక్షల కంపెనీ కొట్టేసింది. సో కంపెనీ కొట్టిన తర్వాత ఎవరైతే బైక్ ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు అక్కడి నుంచి బైక్ తీసుకోమని చెప్పి కంపెనీ చెప్పింది అనమాట. సో మన ఆల్రెడీ ఎలిజిబుల్ అయ్యాడు కాబట్టి మన మూర్తిరెడ్డి సార్కి అక్కడ డైరెక్ట్ గా పోయి మన బైక్ ఇచ్చి కంపెనీ ఫోటోస్ అనేవి పెడితే కంపెనీ అన్ని పెట్టాం. సో ఇదేంటంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎక్కడ మీరు నాకు తెలిసి సింగిల్ లెగ్ ప్లాన్ ఎక్కడ చేసి ఉండొచ్చు. సింగిల్ లెగ్ ప్లాన్ ఎవరైనా చేశారండి సార్? చేశారా సార్? రమేష్ గారు మీరు విన్నారా? నేను చేశాను. అంటే బైకులో లేదు, మనకే కంపెనీ ఏంటంటే కొత్తగా బైక్ లోకి తీసుకొచ్చింది. మన బైక్ అనేది ఏంటంటే ఒక కంపెనీ బైక్స్ అండి. ఈ బైక్స్ మనము 3,999 పెట్టి కంపెనీలో బైక్ బుక్ చేసుకుంటే మీకు స్మార్ట్ వాచ్ ఆ అమౌంట్ కి గిఫ్ట్ గా ఇచ్చేస్తుంది. సో కస్టమర్ కి మనకి నో సంబంధం, నో లైక్విడ్. ఒక కస్టమర్ వచ్చి రే ఇంత కట్టించావు నువ్వు అని మనం క్వశ్చన్ చేసే అధికారం లేదు. అట్లాగే మీరు జాయిన్ అయ్యి ఒక 10 మంది చేత బైక్ బుక్ చేపిస్తే 60,000 రూపాయల బైక్ కంపెనీ ఫస్ట్ టైం లో గిఫ్ట్ గా ఇచ్చేస్తుంది సార్. బైక్ డైరెక్ట్ 10 మందిని చేస్తే
60,000 రూపాయల బైక్ మీకు గిఫ్ట్ గా ఇచ్చేస్తుంది. సో ఆ 10 మందికి కూడా ఈ స్మార్ట్ వాచ్ అనేది ఇచ్చేస్తుంది. సో లైబిలిటీ అనేది లేదు కదా సార్, లేదు కదా. ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయ్యింది సార్. ఈ ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అవ్వగానే ఆయనకి ఎంత వస్తుంది కమిషన్? సార్ కమిషన్ వచ్చి రెఫరల్ వచ్చి 10% సార్. మీరు 10 మంది రెఫర్ చేస్తే మీకు 4,000 రూపాయలు కమిషన్ వస్తుంది. క్లియర్ సార్. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో లెవెల్ ఇన్కమ్ అనేది ప్లాన్ చేస్తుంది కంపెనీ. సో ఫ్యూచర్ లో కూడా వన్ ఇండియా బైక్స్ వస్తున్నాయి. ఫ్యూచర్ కమింగ్ 2 months 3 months లో. సో డైరెక్ట్ గా అప్పటి నుంచి మ్యానుఫాక్చర్ ఓన్ స్టార్ట్ అయితే వాళ్ళకి ఇంకా అమౌంట్ తగ్గదు. ప్రస్తుతానికి అయితే కంపెనీకి ₹1 ఆదాయం లేదండి. కంపెనీ ఏంటంటే ₹1 పెడుతుంది కానీ ఆదాయం అయితే ఇంకా తీసుకోలేదు. సో ఎవరైతే ఇప్పుడు 10 మంది జాయిన్ చేసి బైక్ కొడతారో వాళ్ళకి గోవా ట్రిప్ కూడా కంపెనీ పెట్టింది సార్. గోవాకి ఎవరు ఎలిజిబుల్ అవుతుంది ఇక్కడ? నేను ఫస్ట్ ఎలిజిబిలిటీ సార్. ఏ సార్ మీరు రారు? 10 మంది గోవా సార్. సార్ మూర్తిరెడ్డి ఎత్తండి సార్, గోవా ఉందా మీరు? గోవాకి సార్ సార్. అందరు ఎత్తండి, అందరు పోవడం ఇక్కడ. సార్ నేనైతే గోవా కదా సార్. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా గోవా కావాలి సార్ ఖచ్చితంగా. కంపెనీ రాను పౌను కంపెనీ చూసుకుంటది, అక్కడ అకామిడేషన్ కంపెనీ చూసుకుంటది సార్. ఇబ్బంది ఏం లేదు. 2 days 3 nights సార్. 2 nights 3 days ప్లాన్ కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయ్యింది కదా. లెవెల్ 2 లోకి వచ్చేదానికి లెవెల్ సార్. లెవెల్ అంటే ఏంటంటే సింగిల్ లెగ్ అనమాట. ఎవరైనా ఒకరి కింద పడతా ఉన్నారు. ఇక్కడ 15 మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ కరీముల్లాపై ఉన్నారు. కరీముల్లాపై జాయిన్ అయ్యి మీరంతా జాయిన్ అయ్యి కరీముల్లాపై కింద రమేష్ సారు, గురుబెమ్మ గారు, ఇట్లా మోషా సార్ ఇట్లా ఒక కింద పడుతూ ఉంటారు అనమాట. సో పైన ఒక 1000 మంది 10 మంది బైక్లు కొట్టినా 10,000 మంది కూడా వచ్చి కరీముల్లా సార్ కిందే పడతారు అనమాట. సో అట్లా ప్రతిదీ సింగిల్ లెగ్ లోనే పోతా ఉంటది. ఇక్కడ 50 మంది అవ్వగానే గోవా ట్రిప్ ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా. 100 మంది అవ్వగానే ఇక్కడ డైలీ ₹50 లెక్కన 300 రోజులు. టీమ్ ద్వారా అయితే 50 మంది అవ్వాలి. డైరెక్ట్ అయితే 10 members అయితే గోవా ఎలిజిబిలిటీ, బైక్ ఎలిజిబిలిటీ. అదే 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 లేదు, బైక్ కొట్టే డైరెక్ట్ 10 కోట్ డైరెక్ట్ ఫస్ట్ లెవెల్ బైక్ కొట్టిన తర్వాత లేపా, బైక్ కొట్టిన తర్వాతే పోవాలి. నేను 10 డైరెక్ట్ కొట్టాలి అని చెప్పాను. 10 డైరెక్ట్ కొడితే వెహికల్ ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది, గోవా ఎలిజిబిలిటీ కూడా వచ్చేస్తుంది. అలాగే మూర్తిరెడ్డికి 10,000 తీసుకోవాలా? నెక్స్ట్ ప్లాన్ కంటిన్యూ. గోవాకి ఇక్కడ లెవెల్ లో ఏంటంటే సెకండ్ లెవెల్ 100 మంది ఇచ్చారు. 100 మంది అవ్వగానే మళ్ళీ మనం ఒక డైరెక్ట్ కొట్టాలండి. డైరెక్ట్ కొడితే డైలీ ₹50 లెక్కన 300 days వస్తుంది. అంటే 15,000 వస్తుంది. డైరెక్ట్ ముగ్గురు కొట్టాలి. 3 కొట్టాలి. అంటే ప్రతి ఒక్క లెవెల్ లో ముగ్గురు కొట్టే ఇన్కమ్ అనేది వస్తుంది. ఆర్ఓ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతా ఉంటుంది. 200 members అవ్వగానే ఇక్కడ 100 రూపీస్ వస్తుంది సార్. అది 300 days వస్తుంది. సో పైన ₹50 ఉంది కదా, అది ఆగిపోయి ఇక్కడ నుంచి కంటిన్యూ అవ్వచ్చు. మళ్ళీ ₹100. ఇట్లాగా 11 లెవెల్లో ఇన్కమ్ అనేది వస్తుంది సార్. థర్డ్ లెవెల్లోకి వచ్చేదానికి 200 members అయితే ఫోర్త్ లెవెల్కి వచ్చేదానికి 400 members అయితే డైరెక్ట్ 3 members కొట్టే ₹200 లెక్కన 300 days వస్తుంది సార్. అంటే దాదాపు ₹60,000 అనేది మీ అకౌంట్ లో డైలీ క్రియేట్ అవుతా ఉంటుంది సార్. మంగళవారం ఫ్రైడే అమౌంట్ క్రియేట్ అవుతుంది. మీరు సోమవారం విత్డ్రాల్ పెట్టుకోవాలి, బుధవారం విత్డ్రాల్. ఎవరైతే విత్డ్రాల్ పెడతారో వాళ్ళకి అమౌంట్ వస్తుంది. ఎంతసేపు వస్తుంది అమౌంట్? సార్ మధ్యాహ్నం 12 గంటల లోపల మీకు అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ఓకేనా. బ్యాంక్ అకౌంట్ లో క్రియేట్ అయిపోతుంది. తర్వాత 8 మెంబర్ మళ్ళీ 3 members డైరెక్ట్ కొట్టాలా. అప్పుడు ₹300 లెక్కన 300 days వస్తుంది. అంటే 90,000 వస్తుంది. అట్లాగా 8th లెవెల్కి వచ్చేసరికి కంపెనీ మంచి ఆఫర్ వచ్చింది సార్. డైరెక్ట్ 3 members కొట్టుకుంటా వచ్చేసరికి డైలీ ₹600 లెక్కన 300 days అంటే 1,80,000 ఇస్తుంది సార్. ఆ లెవెల్లో ఎలిజిబుల్లోగానే లీడర్షిప్ గిఫ్ట్ అని అవార్డు అని ₹20 అమౌంట్ మీకు క్యాష్ ప్రైజ్ అకౌంట్ కొట్టేస్తుంది. ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో డైరెక్ట్ గా అది అమౌంట్ డైరెక్ట్ కొట్టేస్తారు సార్. నెక్స్ట్ 9th లెవెల్ రాగానే 12,500 టీమ్ అవుతారు. మనకి డైరెక్ట్ ముగ్గురు కొట్టాలా. ₹1,000 లెక్కన 300 రోజులు మనకి అమౌంట్ వస్తుంది. అంటే ₹3,00,000 డైలీ ₹1,000 లెక్కన ఇస్తారు సార్. నెక్స్ట్ ఏంటంటే 10th లెవెల్ రాకుండా 20,600 టీమ్ అవుతారు. అప్పుడు మళ్ళీ డైరెక్ట్ ముగ్గురు కొట్టామంటే మీకు డైలీ ₹3,000 లెక్కన 300 రోజులు వస్తుంది. అంటే 9 లక్షలు వస్తుంది. పైన చెప్పాం కదా లీడర్షిప్ బోనస్ లేవా? మళ్ళీ ఉంది సార్. లీడర్షిప్ బోనస్ వచ్చి ఇక్కడ 12,500 దగ్గర లీడర్షిప్ బోనస్ అని ₹1,00,000 మీ అకౌంట్ క్రియేట్ అవుతుంది సార్. ఓకేనా.
నెక్స్ట్ 20,600 రాగానే 3,000 రూపాయలకి 300 వస్తే 9 lakhs సార్. ఇక్కడ రాగానే కార్ ఫండ్ 3 లక్షల రూపాయలు మీ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది సార్. లాస్ట్ వన్ వచ్చేసరికి ఇది మెరాకిల్ సార్. 51,200 అవగానే డైరెక్ట్ మళ్ళీ ముగ్గురు కొడితే 6,000 రూపాయల లెక్కన 300 రోజులు కంటిన్యూగా వస్తుంది సార్. ఇక్కడ ఫ్లాట్ ఫండ్ వచ్చి 10 lakhs రూపీస్ మీ అకౌంట్ క్రియేట్ అవుతుంది సార్. కరెక్ట్ గా ఇది ప్లాన్ చేస్తే మీరు విత్ ఇన్ 3 months లో ఈ అమౌంట్ కి ఎలిజిబుల్ అవుతుంది సార్. ఇది అవగానే కంపెనీలో మీరు వన్ ఆఫ్ ది డైరెక్టర్ అవుతుంది సార్. మీకు ఒక సెక్టర్ లో మీకు ఒక కోడ్ ఉంటుంది. దానికి సంబంధించి కంపెనీకి సంబంధించి మొత్తం టోటల్ గా ఇన్ఛార్జ్ అవుతుంటాడు. వాళ్ళకి 50,000 నుంచి 1 lakh శాలరీ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇది సార్ ప్లాన్. అయితే ప్లాన్ ఎలా ఉందంటే సింగిల్ ప్లాన్ అంటే ప్రతి ఒక్కరు లెఫ్ట్ రైట్ యూని లెవెల్ విత్ డైమండ్ ఏం లేదు సార్. సింగిల్ లెగ్ ఇది యూనివర్సల్ ప్లాన్ సార్. కొంతమంది నాకు పవర్ లేదు, ఆయన పవర్ లేదు, ఈయన పవర్ లేదు, పవర్ లేదు సార్. బిజినెస్ ప్లాన్ అయితే ఇది సార్. మన గ్రేట్ లీడరు మన రసూల్ బాయ్ మనం నమ్మి ఒక 1 week నుంచి కావాల నుంచి వచ్చి డైలీ అప్ అండ్ డౌన్ చేసి వర్క్ చేస్తున్నాడు. అతను మాట్లాడాల్సి పోతున్నాడు సార్. కర్నూలు గారు రండి. రసూల్ భాయ్ రైట్ నౌ నేను ఏంటంటే ఏదైనా మార్కెటింగే చేస్తాను సార్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు చదువుకో అన్నారు. బయట ఒక 10th class డిగ్రీ MBA చేసాను. చేసిన తర్వాత కూడా కాంట్రాక్ట్ శాలరీ కూడా ప్రొవైడ్ చేశారు సార్. అక్కడికి వెళ్ళండి సార్. ఏదైనా ఒక మనిషి ఒక డ్రీమ్ ఒక కళ అనేది ఉండాలి సార్. ఎవరికే కళ ఉంటుందంటే ఎవరైతే ఉదాహరణగా మనం చూస్తూనే ఉంటాము. సమ్ పీపుల్ సక్సెస్ అవుతూ ఉంటారు. ఎలా సక్సెస్ అవుతూ ఉంటారంటే రైట్ మన ఇంటి పక్కన తెలియకుండానే సక్సెస్ అవుతుంటారు. మనం చదువుకుంటానే ఉంటాము కానీ మన సక్సెస్ కాలేము. వెయిట్ ఫర్ రీజన్. సక్సెస్ కాలేదంటే మన దగ్గర ఒక ఆలోచన లేదు. ఎందుకు ఆలోచన లేదంటే మార్కెట్ బాగుంది, ప్రొడక్ట్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, ప్లాన్ బాగుంది, మనిషి బాగానే ఉన్నాడు. కానీ మనం ఎందుకు సక్సెస్ కాలేదంటే మనం ఆలోచించే ఆలోచన కరెక్ట్ గా లేదు. మనం ఆలోచించే ఆలోచన ఏ కోసం వర్క్ చేస్తున్నాము, జాబ్ కోసం వర్క్ చేస్తున్నాము, కేవలం శాలరీ కోసం వర్క్ చేస్తున్నాము. బట్ ఎప్పుడైతే మనం ఒక టైం వాల్యుబుల్ గా పెట్టి నా ఫ్యామిలీకి నేనే సెక్యూరిటీ, నా పిల్లలకి నేనే సెక్యూరిటీ, నా తల్లిదండ్రులకు నేనే సెక్యూరిటీ, ఎప్పుడైతే మన సెక్యూరిటీ అనేది మన మనసులో వెళ్ళిందో ఆటోమేటిక్ గా బిజినెస్ ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ చాలా కంపెనీలు బయట నడుస్తున్నాయి సార్. మ్యాచింగ్ నడుస్తుంది, బైనరీ నడుస్తుంది, లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి, డైమండ్ ఒకటి, రకరకాల పీపుల్ అబ్సెంట్ గా చేయడానికి చాలా మంది లాక్స్ అండ్ క్రోర్స్ ఇన్కమ్ తీసుకున్న ఉన్నారా లేదు సార్ మార్కెట్ లో. ఎందుకు ఉన్నారు ఇలాంటి పీపుల్ మార్కెట్ లో అంటే రసూల్ లాంటి ఒక వ్యక్తి, కరీముల్లా లాంటి ఒక వ్యక్తి, హరికృష్ణారెడ్డి లాంటి ఒక వ్యక్తి, రియాజ్ భాయ్ లాంటి ఒక వ్యక్తి, వీళ్ళు ఎప్పుడైతే వస్తారో స్టార్టింగ్ ద లెర్నింగ్ పర్సన్. ఎందుకంటే ప్రతి ప్లాన్ లోకి వెళ్తారు, లెర్నింగ్ నేర్చుకుంటారు. కంపెనీ విజన్ ఏంటి, కంపెనీ ప్రొఫైల్ ఏంటి, కంపెనీ డ్రీమ్ ఏంటి, కంపెనీ యొక్క ఎండి ఆలోచన ఇస్తున్నాడు. ఆఫ్టర్ 5 years తర్వాత వాడు ఏం చేస్తున్నాడు, అప్డేట్స్ ఏం చేస్తున్నాడు, అప్డేట్స్ ఎలా ఇస్తున్నాడు, జనాలకి మూవింగ్ ఎలా తీసుకెళ్తున్నాడు, పేమెంట్ ఎలా పడుతున్నాడు, ఫస్ట్ 1 పార్టీలోనా, థర్డ్ 1 పార్టీలోనా, సెకండ్ 1 పార్టీలోనా, ఇవన్నీ మనం ఆలోచించాలి సార్. ఆలోచించడానికి ఈ మైండ్ అంతా కూడా చూడండి. ఒక్క నిమిషం ఆలోచించండి. ఉదాహరణగా అంబానీ తీసుకోండి సార్. అంబానీ దగ్గర 1 lakh మంది పీపుల్ 8 hours ఆన్లైన్ లో వర్క్ చేస్తారు సార్. అంబానీకి వన్ డే స్మాల్ బిగ్గా సార్? ఎవరైనా ప్లస్ చేయగలరా చెప్పండి. అడిగిన పాయింట్, అంబానీ దగ్గర 1 lakh మంది పీపుల్ ఉన్నారు, ఆన్లైన్ లో 8 hours వర్క్ చేస్తున్నారు. అంబానీకి 1 day 1 time స్మాల్ బిగ్గా? ఎడ్యుకేషన్ లో పీపుల్స్ అందరూ ఇక్కడ ఉన్నది మనందరం కూడా, మార్కెటింగ్ పీపుల్స్ ఇక్కడ ఉన్నది కూడా, బిజినెస్ మెన్ పీపుల్ ఇక్కడ ఉన్నది కూడా, ఎవ్రీ కమిట్మెంట్ పీపుల్స్ మన ఇక్కడ ఉన్నది కూడా. ఒక్కసారి గెస్ చేసి చెప్పండి నాకు. స్మాల్ అని వచ్చి వెళ్ళొద్దండి. ఇంకోసారి కూడా చెప్తున్నా, అంబానీ దగ్గర 1 లక్ష మంది పీపుల్ ఉన్నారు. మరి ఎవ్రీడే ఎంప్లాయ్ టైము 8 గంటలు, 1 lakh 8 hours. ఎట్లా వచ్చింది సార్ బిగ్ అని? 1 lakh. Yes, 1 lakh మంది పీపుల్ అంబానీ దగ్గర 8 గంటలు పని చేస్తున్నారు. 1 lakh 8 hours. 1 లక్ష 8 గంటల టైం కలిసి వస్తుందా లేదా సార్? అంబానీ ఏమైనా కష్టపడుతున్నాడా, రతన్ టాటా కష్టపడుతున్నాడా, ఇంకోటి నరేంద్ర కష్టపడుతుందా, వారెన్ బఫెట్ కష్టపడుతున్నాడా? వై ఇస్ ద రీజన్ ఇన్ దట్ వాల్యుబుల్ టైం ఫ్రీడమ్. ఒక మనిషి టైం వాడుకొని వాళ్ళు మనీ ఇలా సంపాదిస్తున్నారు. 1 lakh 8 hours. 1 లక్ష 8 గంటల టైం కలిసి వస్తుందా లేదా సార్? ఇది బాగా కానీ మాటలుగా సార్. మనం ఎలా ఎదగాలి, మన సక్సెస్ మనకి ప్రొఫైల్ ఎలా మార్చుకోవాలి, ఇదే కదా సార్. మన యొక్క ఆలోచన ఆటోమేటిక్ ఉంటే మనిషితో అవసరం లేదు సార్. మ్యాన్ పవర్ తో అవసరం, టాలెంట్ తో అవసరం, ఇంపార్టెంట్ సార్. ఈ చిన్న ప్రాజెక్ట్ వచ్చింది, ఒక చిన్న బైక్ గా వచ్చింది, చిన్న కాన్సెప్ట్ గా వచ్చింది, ఒక చిన్న ప్లాన్ గా వచ్చింది. ఇవ్వడానికి రీజన్ ఎందుకు సార్ ఎండి గారు?
వీసా పర్సన్ ఎండి గారు ఇలాంటి ప్లాట్ఫామ్ మీరు చేసుకోండి, మీరు అద్భుతంగా ఉండండి. అంబానీ దగ్గర ఒక ప్లాట్ ఉంది, ప్లాట్ఫామ్ ఉంది, కరెక్ట్ గా అన్నీ ఉంది. మరి ఈ అంబానీ చేయొచ్చు కదా, మరి ఎందుకు ఇది చేయాలి? ఎగ్జాక్ట్ గా అంబానీ ఏం చేస్తాడు? ఫ్లాట్ ఇస్తాడు, తీసుకుంటారు సార్. మహేష్ బాబు ఇస్తారు. బట్ మనకేంటి, మన దగ్గర నాలెడ్జ్ ఉంది, కమిట్మెంట్ ఉంది, కష్టపడి విధానం ఉంది, హార్డ్ వర్క్ చేస్తాం, ఇంటినంత పని చేస్తాం. మనము ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాము? అందరూ సక్సెస్ అవుతారు మార్కెట్ లో? చెప్పండి సార్. షాపింగ్కి వెళ్ళే వాళ్ళు ఎంతమంది, కొనే వాళ్ళు ఎంతమంది సార్? చెప్పండి ఒకసారి, మీరు ఆలోచించండి. ఒక షాప్ ఓపెన్ చేసిన తర్వాత, స్మాల్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో కొనే వాళ్ళు ఉంటారా ఎక్కువ మంది, చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? మార్కెటింగ్ లో సక్సెస్ సార్, ఫెయిల్యూర్ రెండు ఉన్నాయి సార్. సక్సెస్ ఎవరు అవుతున్నారు, ఫెయిల్యూర్ ఎవరు అవుతున్నారు సార్? కాన్సెప్ట్ తేవడం కష్టమా, ప్రొడక్ట్ తేవడం కష్టమా, ప్లానింగ్ నడిపించడం కష్టమా? సార్ ఆలోచించుకోండి. మనం ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాము, మనం ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నాం అంటే ఇట్ ఈస్ నాట్ ద మైండ్ సెట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మైండ్ లో ఉన్న థాట్ ని ఎంటీ కప్ చేయాలి. ఎప్పుడైతే ఈ మైండ్ లో ఉన్న థాట్ ని ఎప్పుడైతే మనం ఎంటీ కప్ చేస్తామో ఆటోమేటిక్ మన డ్రీమ్ తగ్గుతుంది, మన కసి తగ్గుతుంది. సార్ రెండో పాయింట్ అడుగుతున్నాను. అదే అంబానీ 1 year పాటు మంచి లొకేషన్ కి వెళ్ళాలనుకున్నాడు. వితౌట్ ల్యాప్టాప్ మొబైల్ సెల్ లేకుండా వెళ్ళగలడా సార్? చెప్పండి. అదే అంబానీ 1 year పాటు మంచి లొకేషన్ కి వెళ్ళాలి వితౌట్ ఫ్యామిలీ తోటి. కానీ అతని యొక్క వెళ్ళిన తర్వాత అతని ప్లేస్ లో వేరే వాళ్ళు వస్తారా, ఉంటారా? రారా, వస్తారా? చెప్పండి చెప్పండి సార్. చెప్పండి. 100% వస్తారు. ఎగ్జాక్ట్ గా అమ్మాయి దగ్గర టైప్ లేదు. దట్ ఈస్ నాట్ నెట్వర్క్ ప్రొఫెషనల్ మార్కెటింగ్ పీపుల్. ఎప్పుడైతే వర్క్ చేస్తున్నారు, ఢిల్లీలో ఉన్న, బెంగళూరులో ఉన్న ఎవరున్నా కూడా కింద పీపుల్ వర్క్ చేస్తుంటే ఆటోమేటిక్ గా బేసిక్ ఇన్కమ్ వెళ్తుందా లేదా? అదే అంబానీ 1 year పాటు ఇదే ఇలాగా చెప్పారు కదా, వాళ్ళ వైఫ్ అంబానీ కారు గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నాడు. కారు గురించి వస్తుందా, కలర్ గురించి ఆలోచిస్తుందా సార్? చెప్పండి. ట్రాక్ చేయాలి పాయింట్. అదే అంబానీ వాళ్ళ వైఫ్ ఒక కారు గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నాడు. కారు గురించి ఆలోచిస్తాడా, కలర్ గురించి ఆలోచిస్తాడా? ఎగ్జాక్ట్ గా కలర్ కార్ గురించి. కారు ఎవరు చేతులండి? కార్ ఎన్ని కోట్లు ఉంటాయి కార్ మంచిదని చెప్పి. బోత్ ఆఫ్ ఇన్కమ్ ఇస్ అంబానీ. అంబానీకి డబ్బుతో అవసరం లేదు. దట్ ఈస్ నాట్ కలర్. కలర్ ఇది ఇంపార్టెంట్, అంతేనా కదా? కలర్ ఇంపార్టెంట్. ఎందుకు కలర్ ఇంపార్టెంట్ అంటే బోత్ ఆఫ్ ఇన్కమ్. ఎందుకంటే అదే విధంగా ఒక అంబానీ ఎదుగుదలతో మనం తీసుకుందాం సార్. మనమంతా వాళ్ళ కోసం వర్క్ చేస్తున్నాం, మన పిల్లలంతా కూడా వాళ్ళ పిల్లల కోసం వర్క్ చేస్తున్నారు, మన వాళ్ళ తాతలంతా వాళ్ళ కోసం వర్క్ చేస్తున్నారు. బట్ మనం సక్సెస్ అవుతున్నామా? 8 గంటలు హార్డ్ఫుల్ గా వర్క్ చేస్తున్నాం. అందుకని మనం ఆలోచించి ఒక ప్లాట్ఫామ్ ని, ఒక బేస్మెంట్ ని కరెక్ట్ గా చూసుకోవాలి సార్. ఎప్పుడైతే బేస్మెంట్ అనేది కరెక్ట్ గా ఉందో ఆటోమేటిక్ ఎన్ని ఇల్లైనా కట్టుకోవచ్చు సార్. కింద బేస్మెంట్ కరెక్ట్ గా లేకపోతే ఎప్పుడు ఇల్లు కట్టుకునే ప్రాబ్లం. కరెక్టా కదా సార్? కింద బేస్మెంట్ ప్లాట్ఫామ్ కరెక్ట్ గా ఉండాలి. నేను ఈ గురించి దీని గురించి ఏం చెప్పట్లేదు సార్, ఈ కంపెనీ గురించి చెప్పట్లేదు. మనం ఏ కంపెనీ చూసినా కూడా ఫస్ట్ ప్లానింగ్ ఉండాలి. ఎందుకు చేస్తున్నాం సార్? మనం జనాలు జాయినింగ్ చేయడానికే, నాకు అవసరం లేదు. మనీ సంపాదించడానికే, నాకు అవసరం లేదు. అసలు కాన్సెప్ట్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాము? ఎలక్ట్రికల్ వెహికల్ ఎందుకు స్టార్ట్ చేయాలి, ఎందుకు వాడాలా? నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు వాడాలా? ఇదే మార్కెట్ లో దీన్ని ఎందుకు హైక్ చేయాలా? ఇదే ఎందుకు ముందు తీసుకెళ్లాలా? మరి ఏదైనా చాలా వెహికల్స్ ఉన్నాయి కదా, మరి దీన్ని ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారు ఎండీలు? అశోక్ గారు కానీ, లలిత కానీ చాలా మంది రిఫరెన్స్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్ వెహికల్ 2020 టెక్నాలజీ బాగుంది, అందరు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు, లాక్స్ అండ్ క్రోర్స్ లోకి వెళ్ళొచ్చు. ఎలా వెళ్తారు చెప్పండి సార్? ముందు మనం పొల్యూషన్, మన మామూలు బండ్లు వాడేమా లేదా? వాడిన తర్వాత మన జోబీలో రోజుకు 100 రూపాయలు ఖర్చు పెడుతున్నాం, నెలకు 3000 అవుతుంది, సంవత్సరానికి ఎంత అవుతుంది, దాని మెయింటెనెన్స్ ఖర్చు ఎంత అవుతుంది సార్? అవుతుందా లేదా? ఎవరైనా ఆలోచించారు? ఇదంతా కూడా రైట్ నో చైనా టెక్నిక్స్ వాళ్ళు ఆలోచించారు. ఒక ఎలక్ట్రికల్ బండి మొదలు అలా లోకితే మన టెక్నాలజీ మొత్తం బయటకు వెళ్తుంది. వాళ్ళ ఆలోచన ఎలా ఉన్నాయి చూడండి సార్. ఆ కాన్సెప్ట్ ఎప్పుడో స్టార్ట్ అయినా ఎలక్ట్రికల్ బండి ఈ రోజు మన దగ్గరకు వచ్చింది. ఈ రోజు ఆ ఎలక్ట్రికల్ ఒక చిన్న ప్రొడక్ట్ పెట్టి మనం 100 కోట్ల బిజినెస్ మనం చేస్తున్నా లేదా సార్? ఒక రసూలే కాదు, ఒక కరీముల్లా కాదు, నేను 100 కోట్లు చేస్తే పక్క వ్యక్తి కూడా 100 కోట్ల బిజినెస్ చేస్తున్నా లేదా సార్? మంచి ఒక ప్లాట్ఫామ్ చూడాలి, ప్లానింగ్ చూడాలి. అసలు ఎండి విధానం ఏంటి, ఎండి ఎక్కడ ఉంటాడు, ఎండి యొక్క ఆలోచన ఏంటి, ఈ ప్లాన్ ఎండి ఎందుకు తీసుకొచ్చాడు, మనలాంటి వ్యక్తులు ఎండికి అవసరమా, ఎంతమంది అవసరము, ఎంత టర్నోవర్ కావాలి ఎండికి, ఇవన్నీ మనం చూసుకోవాలా. కంపెనీ ప్రతి ఇంట్లో మ్యాచ్ అవుతుందో మనం చూసుకోవాలా. కంపెనీ ప్లానింగ్ ప్రొఫైల్ ఎలా ఉందో మనం చూసుకోవాలా. కంపెనీ కమిట్మెంట్ కరెక్ట్ చేస్తుందో లేదో మనం చూసుకోవాలా. 100 మంది తీసుకుని జాయిన్ చేయడం గొప్పగా సార్. 10 మంది మన కింద యాక్టివ్ గా పనిచేసే వాళ్ళు ఇంపార్టెంట్.
ఎందుకు యాక్టివ్ గా పనిచేసే వాళ్ళు ఇంపార్టెంట్ అంటే రసూల్ బ్రోకి ఏమైనా కూడా, రసూల్ బ్రోకి బయట ఏమైనా జరిగినా కూడా ఈ యొక్క కాన్సెప్ట్ నామినేట్ వాళ్ళ పిల్లలకి వెళ్ళాలి. బట్ నేను దీనికోసం వర్క్ చేస్తున్నా సార్, ఫ్యామిలీ కోసం వర్క్ చేస్తున్నానా? లేదు. నేను ఎందుకు చేస్తున్నానంటే ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎంఎన్సీ టాప్ కంపెనీసే కదా ఇవన్నీ కూడా, కరెక్టే కదా సార్? ఈ ఇన్ఫోసిస్, టీసీఎస్ టాప్ కంపెనీస్ లో ఒక వ్యక్తికి 1 లక్ష రూపాయలు జాబ్ వచ్చింది సార్. ఇతని ఎక్స్పీరియన్స్ సార్ ఎంత ఉండాలి? ఎక్స్పీరియన్స్ మినిమం 14-15 ఉండాలి కదా. రైట్ నో జాబ్ వచ్చింది, ఇన్ఫోసిస్ లో 1 లక్ష శాలరీ ప్రొవైడ్ చేశారు. 1 లక్ష రూపాయల శాలరీ ఏమంటే అతను తీస్తాడా? వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏం చెప్పింది? జాబ్ కి సర్వే చేసి జాబ్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో 30% కట్ అయిపోద్ది, 70కే చేతికి వచ్చింది సార్. మరి 1 లక్ష రూపాయల శాలరీ వచ్చే వ్యక్తి ఒక 20,000 రెంట్లో ఉంటాడా, 10,000 రెంట్లో ఉంటాడా సార్? 10,000 రూపాయలు ఇస్తే నేను 6,000 పీసీలో ఉంటున్నా. మరి 1 లక్ష రూపాయలు వచ్చి వాళ్ళు దేంట్లో ఉంటుంది సార్? 20,000 రూపాయలు రెంట్లో ఉంటుంది. వాడు అప్షన్ ఒక కారు ఉంటుంది, కంపెనీ డీజిల్ ఫ్రీగా ఇస్తుందా సార్? ఇవ్వట్లేదు కదా. ఇస్తుందా బాయ్? ఇవ్వట్లేదు. 10,000 రూపాయలు దానికి వెళ్తుంది. వాటర్ బిల్లు కానీ, పాల బిల్లు కానీ, మెయింటెనెన్స్ కానీ, అది ఇంకా పెళ్లి కాలేదు. అతని దగ్గర ఏమన్నా మిగులుతుందా సార్? ఈ 20, 40, 20, 70 అక్కడే సరిపోయింది. మళ్ళీ ఏం చేస్తాడు సార్? నా యొక్క వాల్యూని, నా యొక్క శాలరీని పెంచుకుంటాను, నా బయట శాలరీని పెంచుకుంటాను. మనకు లైఫ్ స్టైల్, మనీ వచ్చే ముందు లైఫ్ స్టైల్ 1 lakh, 2 lakh, 3 lakh బెటర్ కాదు అంటే మనీ వచ్చే లైఫ్ స్టైల్. కాబట్టి జాబులో ఏమీ లేదు. జాబులో శివ బతుకుతున్నాడు. శివకి ఇచ్చిన 6.5 ప్యాకేజ్ మనకి ఇస్తారా సార్? మన బాడీ పని చేస్తున్నాగా, వర్క్ చేస్తున్నాగా టీసీఎస్ లో. బట్ ఈస్ నాట్ బిజినెస్, సెల్ఫ్ ఎంప్లాయ్, ఓన్ బిజినెస్, రెస్టారెంట్, కాఫీ డే, బోటింగ్, ఇలా మనం వచ్చాము. మరి ఓన్ బిజినెస్ అంటే ఏంటి? బయట మార్కెట్ కరెక్ట్ గా లేదు. మనం ఎలా ఎదగాలని ఆలోచన సార్. ఒక మంచిగా ఒక కంపెనీగా స్టార్టెడ్ గా చూసుకొని మనం అందరం ముందుకు వచ్చి ఎవరైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు ప్లాన్ విన్నారా సార్? ప్లాన్ అర్థమైందా? యూనివర్సల్ ప్లాన్ అంటే అర్థమైందా సార్? సార్ ఒక్కటి చాలు, 700 మంది పైన చేయాల్సిన అవసరమే లేదు. ఒక్కడే స్టాండర్డ్ లైఫ్ గా ఒక్కడే నిలబడితే చాలు, 100 మందితో సమానం. నా ఆలోచన ఏంటంటే 1 రూపాయలు సంపాదించాలన్న ఆలోచన. 1 రూపాయలు సంపాదించాలంటే నేను 1 నిమిషం ఆలోచించుకొని ప్లాన్ తీసుకొని మార్కెట్ తీసుకొని ఎంతమందిని ఎలా కొట్టుకోవాలని ఆలోచించుకుంటే 1 రూపాయలు తీసుకుంటే, ఇది కాదు నా ఆలోచన. నా లాంటి వ్యక్తులు ఎంతమంది కోట్లు తీసుకోవాలని నాకుందా? నేను తీసుకోవడం గొప్ప కాదు అనే ఒక ఆలోచనతో నేను ఎప్పుడైతే ఈ ప్లాన్ కృష్ణారెడ్డి గారు కావాలి వచ్చేసి ఇంప్లిమెంట్ చేశారు. 3,999 రూపాయలతో వండర్ఫుల్ ప్లాన్ వచ్చింది సార్. ఒకసారి చూడండి. అంటే ప్లాన్ ఇంటికి వెళ్ళి చర్చ చేశాను. చర్చ చేసిన తర్వాత ఇది ఎందుకు అట్రాక్షన్ గా బాగుంది, ఇనువులో ఆల్రెడీ ఏడీఎంఎస్ లో కూడా విన్నారా సార్? ఏడీఎంఎస్ అంటే అది ఎవరు స్టార్ట్ చేశారో తెలుసా? ఏపీ ఎక్కడి నుంచి వస్తుంది ప్రొవైడ్ చేసిన తెలుసా మనకి? ఇందాక మన కరీంగూడ సార్ అన్నాడు 15,000 పెట్టాలని చెప్పేసి. ఏదైనా బిజినెస్ చేశారు, ఓకేనా? కానీ మనం ఎటువంటి కాన్సెప్ట్ వెళ్ళకూడదు. ఒకసారి ఆలోచించండి. 15,000 రూపాయలు పెట్టి నీకు రిసిప్ట్ ఇస్తున్నాడు అతను, ఏడీఎంఎస్ పర్సన్. ఆ రిసిప్ట్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడంటే ఎప్పుడైనా నువ్వు వెహికల్ తీసుకోవచ్చు అంటున్నాడు. 1 year లోపు వెహికల్ తీసుకోవచ్చు అంటున్నాడు. ప్లాన్ అప్డేట్ చేసేసాడు ఎంఎస్ ఫార్మ్ అక్కడ. ఎందుకని ఒక థాట్ ఏంది? లీడర్లు వెళ్ళారు, అశోక్ దగ్గరికి వెళ్ళారు. అశోక్ గారు, వై ఈస్ ద రీజన్? నీ కంపెనీ కమిట్మెంట్ ఏంటి? ఎంత పవర్ ఇస్తావు నాకు? నా దగ్గర 400 మంది టీం ఉంది. మీరు 400 పవర్ ఇస్తారా? 1000 మంది టీం ఉంది. కంపెనీ నిలబడుతుందా సార్? కంపెనీ నిలబడుతుందా? నిలబడదు. ఎందుకని? ఇంట్లో మ్యాచ్ అవుతుంది. ఆ రకంగా చూసుకుంటే థర్డ్ పార్టీలో పేమెంట్ కొడుతున్నాడు. ఈరోజు స్కామ్ ముందుకు వచ్చేసింది ఏడీఎంఎస్ కంపెనీ. వచ్చిందా రాలేదా? చూడండి పేపర్ లో, వచ్చిందా రాలేదా? 100% వచ్చింది. ఎందుకు? మార్కెటింగ్ ప్లాన్ ఎలా ఉండాలి అంటే కంపెనీ ఒకేసారి ఇలా వెళ్ళకూడదు సార్. ఎప్పుడైనా కూడా కంపెనీ ఎలా వెళ్ళాలంటే ఇట్లా పోయి ఇలా తిరిగి ఇక్కడ స్టాక్ అయ్యి ఇట్లా వెళ్ళాలి. ఫాస్ట్ గా వెళ్ళకూడదు, డౌన్ లో కూడా వెళ్ళకూడదు. కంపెనీ నీకు ఇంట్లో సీఏ పర్సన్ అడగండి, చెక్ అకౌంటెంట్, కంపెనీ టర్న్ ఓవర్, ప్రాఫిట్, లిక్విడ్ కరెక్ట్ గా చెప్పేస్తాడు. కంపెనీ స్లో అయిపోయిందా లేదా? వన్స్ ఒకసారి బిగ్గెస్ట్ కంపెనీ ఏడీఎంఎస్ కంపెనీ ప్రాజెక్ట్ కూడా ఏకంలో 40,000 కోట్లతో స్కామ్ అని బయటకు వచ్చింది. ఎవరు ముందుకు చేస్తారు సార్? ఎవరు ముందుకు చేస్తారు చెప్పండి? ఎవరైనా చేస్తారా? అది ఎంత పాజిటివ్ అయినా నెగిటివ్ గా మారుస్తారా? నెగిటివ్ పాజిటివ్ గా మారుస్తారా? ఏమి లేదు. ఎందుకని? జనాల్లో అట్రాక్షన్ ప్లాన్ కరెక్ట్ గా ఉంది కాబట్టి చేశారు. అదే విధంగా ఈ యొక్క ప్లాన్, యూనివర్సల్ ప్లాన్ ఒక ప్రొడక్ట్ వచ్చారు. ఇందాక కృష్ణారెడ్డి గారు ఏం చెప్పారు సార్? ఎవరైతే మా కింద రిఫరల్ అవుతారో 4,000 రూపాయలు పెట్టి ఐటీ తీసుకుంటారో స్పాట్ లో మీకు ఏమిస్తాం సార్? ఒక ప్రొడక్ట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ప్రొడక్ట్ ఎంతైనా కానివ్వండి. మీ మనసులో ఎలా ఉంటాయి సార్? నాకు ఏదో ఒక వస్తువు వచ్చిందని షేప్ జోన్ లో ఉంటారు. అది వస్తువు రాకపోతే ఏమంటారు సార్? 4,000 రూపాయలు నా దగ్గర తినేసాడు, నాకేం వస్తువు వేయలేదు అంటున్నాడు. ఏమంటే స్పాట్ లో హరికృష్ణారెడ్డి గారు ఈ ప్లాన్ ని ఒకసారి ఓకే చేసేసి మనం ఇబ్బంది అయినా లేదు, మనం చెప్పే కాన్సెప్ట్ కరెక్ట్ గా ఉండాలా.
మనం ఇచ్చే ప్రోడక్ట్ కరెక్ట్ గా ఉండాలా. 10 days కి 10 రిఫరల్ కి మీకు బయటకి వెళ్ళిపోవాలా. నువ్వు చేసే కాన్సెప్ట్ కరెక్ట్ గా ఉంటే 100 మంది దిగొచ్చి ప్లాన్ చేస్తావు. చేస్తారా చేయరా సార్? 10 ఎగ్జిట్ బుక్ చేసి ఇంకా 3 days లో బయటకు రావాలంటే నేను ఇంటికి ఓకే సార్. ఎవరిది? హరికృష్ణారెడ్డి గారి నాదే లేదు. ఎందుకంటే నేను ఆలోచన కరెక్ట్ కాదు. 2000 నాకు కానీ 3000 నాకు కానీ ఆ 3000 రూపాయలు లోపల నుంచి 10,000 ఖర్చు పెడితేనే 20,000 రూపాయలు నా దాంట్లో వెళ్తాయి. అదే విధంగా వాల్యుబుల్ గా మీ ముందుకి 4,000 తో వండర్ఫుల్ గా ఒక నేషనల్ ఒక బ్రాండ్ గా తయారు చేసుకొని ఈ యొక్క వాచ్ ని మీకు ప్రమోట్ చేశాడు సార్. జస్ట్ 4,000 రూపీస్ కి మీకు ప్రమోట్ అయిపోయింది. జస్ట్ ఎప్పుడైతే మొదలైతే పైన కొట్టుకొని కింద 10 days ఎప్పుడైతే మీరు రిఫరల్ గా కొడతారో మీరు 100% ఏమైతారు సార్? స్కూటీ ఎలిజిబుల్, సెకండ్ ఆఫ్ ఏంటి సార్? ఓవర్కి ఎలిజిబుల్. దాంట్లో మీరు ఎక్కడైనా లాస్ అయ్యారా? లాస్ అయ్యారు సార్. కంపెనీ ప్రాబ్లమే వచ్చింది. మీరు పెట్టిన అమౌంట్ బైక్ వచ్చిందా? మీరు పెట్టిన అమౌంట్ కి మీ ప్రోడక్ట్ వచ్చేసిందా? కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మన ప్రాజెక్ట్ ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే మనలో కమిట్మెంట్ ఉండాలి. నువ్వు కరెక్ట్ గా వర్క్ చేస్తే ఎండి నీకు ఏదైనా ఇస్తాడా లేదా? మనం చేసే ఆలోచన ప్రకారమే మనం ముందుకు వెళ్తూ ప్రయత్నం చేయాలి సార్. ఈ కాన్సెప్ట్ ఏదైనా తీసుకోండి. ఏ కాన్సెప్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కానీ ఇంకో ప్రోడక్ట్ కానీ బైక్ ప్రోడక్ట్ కానీ నాకు ఇక్కడ ఏమి వచ్చిందంటే సార్, సింపుల్ గా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంది. 10 days కి 10 ఐటీలు ఇస్తున్నాడు. మనకు ఒక ప్రోడక్ట్ ఇస్తున్నాడు. మనకు ఏం పని లేదు. మన కింద జాయిన్ చేసుకుంటే అన్ని లెవెల్స్ ఇంటి దగ్గర ఉన్నా కూడా 40 రిఫరల్. ఎవరైతే 40 మందిని డైరెక్ట్ గా రిఫరల్ పట్టుకుంటారో సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్ళారు, బంగారు షాప్ దగ్గరికి వెళ్ళారు, పొదుపుల దగ్గరికి వెళ్ళారు, డిఫరెంట్ ఏరియాలోకి వెళ్ళి 10 మందికి జాయిన్ చేసుకోవాలి సార్. మనం చేసుకుంటామా లేదా సార్? ఇవన్నీ తప్పు కథలు కాదు. ఎప్పుడైతే మార్కెట్ లో దిగామో అంచెలంచెలుగా ముందుకు వెళ్తున్నామో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఇది 4 నెలలు 40 రోజులు సంవత్సరాల కంపెనీ కాదు. నువ్వు లైఫ్ లాంగ్ కంపెనీ అంటే ఏం చెప్పాడు? కేవలం 40 మంది రిఫర్ చేయండి, 36 lakhs మీరు ఇన్కమ్ తీసుకోండి. చెప్తున్నారా లేదా సార్? నా మాట కాదు, ఇది పీడిఎఫ్ ఫైల్ మాట. నేను చెప్పట్లేదు, ఇది ఫైల్ లో చెప్తున్న మాట. అంతేనా కదా సార్? దీని గురించి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి కాబట్టి అద్భుతంగా ఉంది సార్. 7 days ఎన్ని రోజులు సార్? హరికృష్ణారెడ్డి గారితో నేను కలిసిన తర్వాత నా రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఎస్ఐఎల్ డెవలపర్స్ లో 201 ఫ్లాట్ చేశాను సార్. ఇది చేశాను 201 ఫ్లాట్ చేశాను. రీజన్ ఏంటంటే ఎలాగైతే కరిమూలా గారు వెళ్ళి ఒక సైట్ చూపించాడో ఆ సైట్ వెళ్ళిన తర్వాత ఆ నైట్ పడుకున్న తర్వాత ఈ ఫ్లాట్ ఎలాగైనా అమ్మాలి, ఈ ఫ్లాట్ విజన్ నాకు రావాలి, ఈ ఫ్లాట్ లో ఏ డాక్యుమెంట్స్ ఇచ్చారో, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం మనం ఎలా చేసే బిజినెస్ అవుతుంది, మనం అమ్మితేనే మనకు డబ్బులు వస్తాయి. ఎప్పుడైతే ఈ మాట తెలుసుకున్నానో బైక్ తీసుకొని రౌండ్ గా తిరిగా. ఇన్ని ఫ్లాట్లు ఉన్నాయి. టీటీసీ అప్రూవల్ లేవట్ ఏంటి, స్కందాలం పొందడం ఏంటి, విడాల నాన్ ఏంటి, పంచాయతీ అప్రూవల్. నా దగ్గర సబ్జెక్ట్, నా దగ్గర లెర్నింగ్, నా దగ్గర కమిట్మెంట్ ఉంటే ఎవరినైనా కూడా కట్టించే టాలెంట్ నేను చేసుకొచ్చుకున్నా సార్. నాకు ఎవరు చెప్పలేదు రియల్ ఎస్టేట్ గురించి. లెర్నింగ్ నేను నేర్చుకోవాలని ఆలోచనతో 30 రోజులు పనిచేశాను. 30 రోజుల ప్లాట్ ఎలా అమ్మాలో తెలుసుకున్నాను, కస్టమర్ ఎలా డీల్ చేయాలో తెలుసుకున్నాను, కస్టమర్ ఎలా మాట్లాడాలో తెలుసుకున్నాను, కస్టమర్ కి బెనిఫిట్ గురించి తెలుసుకున్నాను, ఎండితో ఎలా ఉండాలో తెలుసుకున్నాను. ఆ తర్వాత 201 ఫ్లాట్ అయినా కూడా చెప్తాడు. ఎందుకంటే సార్ మనకు వాళ్ళకి కావాల్సిన మనకు కావాల్సిన బిజినెస్ మనిషి అనుకుంటే ప్రతి కళ ప్రతి డ్రీమ్ ప్రతి సక్సెస్ అవుతాడు. అది మనం ఆలోచించుకొని మనం ముందుకు వెళ్ళాలి సార్. ఏదైనా కూడా ఆ విధంగా 7 days తర్వాత నా రియల్ ఎస్టేట్ బిజినెస్ ని ఎప్పుడైతే ప్లాన్ విన్న తర్వాత ఇక్కడ నుంచి ఎంత సార్ ఛార్జ్ కావాలి నెల్లూరు ఎంత సార్? 100 రూపీస్ సార్ ఉంటుందా? దీని దయాలది ఫ్రీగా పోతాడు. 100 రూపాయలు 100 రూపాయలు ఎంత పెయిన్ గా వచ్చి హరికృష్ణారెడ్డి మీద బైక్ మీద కూర్చోబెట్టి ప్రతి ఫోటో ప్రతి రిజల్ట్ ఉంటుంది మన దగ్గర, ప్రతి సేవింగ్ ఉంటుంది మన దగ్గర. వెళ్ళాను, ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళాను. నెల్లూరు అవేర్నెస్ ఎలా ఉంది, బ్లడ్ ఇక్కడ మీద ఎలా ఉంది, దీని త్వరగా మూవ్ చేయగలరని చెప్పి వారం రోజులు ఫైట్ చేశాను సార్. వారం రోజుల్లో నాకు ఇక్కడ వచ్చిన రిజల్ట్ ఏంటంటే చూస్తూనే ఉన్నాను. సరే ఇంకొక అడుగు వెళ్తామంటే వరంగల్ నుంచి 3 సూపర్ మార్కెట్, నాకు ఇక్కడ 3 మార్కెట్ ఓకే సార్. నేను చేయకపోతే అవుతుందే 3 షోరూమ్ కావాలి. ఇక్కడికి వచ్చి తినకో టీయో తాకో నా ఆలోచన 1 కోటి రూపాయలు ఎలా ఆలోచనతో వరంగల్ నుంచి డీల్ కొట్టాను. డీల్ కొట్టాను. ఒక మేడం గారు అన్నారు, సమైక్య మేడం గారు, సార్ మీరు ఇక్కడికి రాండి, ఇక్కడ రాగానే నేను 3 షోరూమ్ లో ఓపెన్ చేపిస్తాను. షోరూమ్ ఎంత సార్? 6 లక్షలు సార్. 6 లక్షలు పెట్టి నేను అదే చెప్పిన 6 లక్షలు పెట్టి షోరూమ్ ఓపెన్ చేసాము. జస్ట్ ఇక్కడికి ఈ మీటింగ్ కూడా ఉండేవాడిని కాదు. ఈ రోజు 2 days తర్వాత నేను వరంగల్ వెళ్ళి ఆ షోరూమ్ ఓపెన్ చేసి వస్తాను సార్. ఎందుకంటే కమిట్మెంట్ చాలా ఎలక్ట్రికల్ బైక్ చేసాము. మీరు బాగుంది సార్, మీరు యూనివర్సల్ ప్లాన్ బాగుంది. లేడీస్
ఎవరైతే లేడీస్ కరెక్ట్ గా ఒక కమిట్మెంట్ గా వాళ్ళు మీ ముందుకు తీసుకెళ్తారో 1000 మందితో ఒక మనిషి, ఒక బాయ్, ఒక మార్కెటింగ్ ఎవరైతే చేస్తారో అదే ఒక ఆడ మనిషి 1000 మందితో సమానం సార్. ఒక మనిషిని కరెక్ట్ గా మనం నిలబెట్టుకుని వర్క్ చేసుకున్నామంటే ఎంత దూరమైనా వెళ్తారు సార్. ఇటువంటి కాన్సెప్ట్ మన దగ్గరికి అద్భుతంగా వచ్చింది కాబట్టి మీ డౌట్స్ ని క్లారిఫికేషన్ చేసుకోండి. మీరు ఎదగాలి అని ఆలోచించండి, ఎలా ముందుకెళ్ళాలో ఆలోచించండి. ఆఫ్టర్ 3 months సార్, 3 నెలలు మన కాదని బెడ్ రిక్వెస్ట్ చేసుకోవడానికి హాస్పిటల్ పడుకుంటే ఏ ఖర్చు ఎంత సార్? ఎంత? మనకి ఏ ప్రాబ్లం అయితే మినిమం 3-4 lakhs 10 lakhs నుంచి వెళ్ళిపోతే 3 నెలలు నాయి కాదనుకుంటే 3 నెలల్లో 300 మందికి మనం తయారు చేసే టాలెంట్ ఒక డూప్లికేషన్ లోనే ఉంది సార్. నేను చేయడం కాదు, నా కింద వాళ్ళు ఎలా ఎదగాలి, బిజినెస్ చేస్తే నాకు ఆటోమేటిక్ గా ఇన్కమ్ వస్తుంది. ఎప్పుడైతే కింద వాళ్ళ గురించి ఆలోచిస్తే 100% మనందరం కూడా సక్సెస్ అవుతాం సార్. అందరూ మార్కెటింగ్ ప్లాన్ వింటారు, కానీ కొంతమంది వింటారు, కొంతమంది వినారు సార్. నాలంటే తీసుకోండి. ఎప్పుడైతే వింటామో, విన్న తర్వాత కమిట్మెంట్ గా దాన్ని మనసులో తీసుకుంటామో, ఎలాగైతే సక్సెస్ అవుతామో. రమేష్ గారిని ఇంతకు ఇన్వైట్ చేశారు సార్ అక్కడికి. అతని దగ్గర ఏముంది ఇన్వైట్ చేశారు అక్కడికి, మరి ఇక్కడే కూర్చొని పెట్టచ్చు కదా. రమేష్ గారు బిజినెస్ చేస్తారు, బిజినెస్ గారు టాలెంట్ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది, కమిట్మెంట్ ఉంది. అది ఏం చేసినా కూడా కరెక్ట్ గా ఉంటుంది. రమేష్ గారు కూర్చొని పెట్టారు. ప్రతి పీపుల్ కూడా ఎదుర్కొన్న పీపుల్ కూడా ప్రతి కూడా నేను చేస్తా, నేను నెగ్గుతా, నేను ముందుకు వెళ్తా. ఎప్పుడైతే 1+1, ఎప్పుడైతే స్టెప్ బై స్టెప్, ఎప్పుడైతే సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ మనం చూస్తామో, మనం కూడా ఆ సీట్ లో మనం కూర్చొని పెట్టే విధానం ఎవరు తీసుకుంటారు సార్? ప్రతి పర్సన్ కూడా తీసుకుంటారు. అందుకని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హరికృష్ణారెడ్డి గారికి, ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలకి, ఇక్కడ కూర్చున్న గురుబ్రహ్మం గారికి, లేకపోతే మన యొక్క సార్ మోసా సార్ కానీ, నా యొక్క సార్ సార్ కరీముల్లా అందరూ కూడా బెస్ట్ ఆపర్చునిటీ పర్సన్ సార్. ఎందుకు గురించి అయితే చెప్పట్లేదంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ద్వారా చూపించారు, ఒక ప్లాట్ఫామ్ చూపించారు. రసూల్ భాయ్, ఈ రూట్ నువ్వు ఎప్పుడైనా మార్కెటింగ్ లో సక్సెస్ అవుతావు, ఎక్కడ కూడా ఫెయిల్యూర్ అవ్వవు. మార్కెటింగ్ లో డబ్బు ఉంది, ఇండస్ట్రీలో డబ్బు ఉంది. చిరంజీవి కూడా 5 సంవత్సరాలు కష్టపడి 5 కోట్లు సంపాదిస్తారు సార్. దట్ ఈస్ మార్కెటింగ్ ప్రొఫెషనల్. మార్కెటింగ్ ఈజ్ ఎవరైతే ఉన్నారో సంవత్సరానికి 100 కోట్లు సంపాదిస్తారు. టార్గెట్ బాగుంటుంది, సొంతం చేస్తారు. ఎందుకంటే అటువంటి ప్లాట్ఫామ్ చేశారు కాబట్టి ఈరోజు మనం నిలబడగలుగుతున్నాం. అటువంటి పెద్దలు దీంతో కూర్చున్నారు కాబట్టి, మాకు మంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కాబట్టి, ఇలాంటి ప్లాట్ఫామ్ అది ఎంతమంది ఎదగాల, నేను ఎదగాల, మీరు ఎదగాలి కాబట్టి ఒక్కసారి కమిట్మెంట్ గా తీసుకొని ఎవరైతే కాన్సెప్ట్ పెట్టారో వాళ్ళ గురించి, వాళ్ళ సక్సెస్ ఒకసారి గుర్తుపెట్టుకోండి సార్. మనము మన పక్క ఉన్న ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనం ఎప్పుడైతే డెవలప్మెంట్ చేస్తామో మనల్ని గుర్తుపెట్టుకుంటాడు సార్. మన పక్కన ఉన్న వ్యక్తిని ఎప్పుడైతే మనం డెవలప్మెంట్ చేస్తాడో మనకు గుర్తుపెట్టుకుంటాడు. 3 సార్లు చెప్తున్నామాట. ఎందుకు చెప్తున్నామంటే, ఎక్కడో నలుగురు ఉండి ఎక్కడో సాఫ్ట్వేర్ పెట్టుకొని 400-500 ఐటీలు మంచిగా కొట్టిస్తున్నాడు. ఎవరు సక్సెస్ అవుతున్నారు సార్? నేను సక్సెస్ అవుతున్నానా? ఎండి సక్సెస్ అవుతున్నాడా? ఏమైనా ఎండి మన దగ్గర ఉందా? లేదా రేషన్ కార్డు మన దగ్గర ఉందా? ఏమైనా పోయి అడగల టాలెంట్ మన దగ్గర ఉందా? మనోని మనం సక్సెస్ చేయించుకుందాం, మనోని మనం ముందుకు తీసుకెళ్దాం, మనోడితో మనం కమిట్మెంట్ అడుగుకుందాం, మనోడితో మనం పని చేసుకుంటాం. ఎవరు అడిగినా కూడా ప్రతి పర్సన్ కి ఇక్కడి నుంచి వర్క్ నడుస్తుంది, ఎక్కడి నుంచి వికర్స్ ప్రమోట్ చేస్తున్నాము, ఎక్కడి నుంచి పేమెంట్ లో పడుతున్నాము. ఎవరికి గట్టిగా టాలెంట్ ఎవరికి వస్తుంది సార్? మన దగ్గర వస్తుంది. ఎవడో బయట మనం సక్సెస్ చేస్తే ఏమొస్తుంది సార్? మనకి ఏమన్నా వస్తుందా? ఫెయిల్యూర్ అయిన వాళ్ళు చెప్పండి చెప్తారు, సక్సెస్ అయిన వాళ్ళు ఫెయిల్యూర్ అయిన వాళ్ళు చెప్పండి. అలాంటి ఆలోచనతో ముందుకు దిగాను కాబట్టి సార్, ఏదైనా మనం చేయగల సత్తా మన దగ్గర ఉంది కాబట్టి 100% మనందరం కూడా సక్సెస్ అవుతాము. నేను సక్సెస్ అవుతాను, మీరు సక్సెస్ అవుతారు కదా. నాకు ఇప్పుడు అవకాశం ఇచ్చిన హరికృష్ణ దగ్గర కూడా మాత్రం పెద్దలకు కానీ, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కానీ, నా వల్ల వాల్యుబుల్ టైం, మీ టైం నాకు ఇచ్చిన వాల్యుబుల్ టైం కాబట్టి మీ తరఫు ఇంకొకటి మాట్లాడుతుంటే నేను క్షమించండి సార్. అందరూ కూడా బిజినెస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అందరూ కూడా కలిసి ముందుకెళ్ళి పనిచేసి కృషితో మన ఫ్యామిలీకి మన సెక్యూరిటీ గా నిలబడతామని ఉందా సార్? నిలబడతామని ఉందా సార్? 100% మనం నిలబడలేదు. ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అన్ని విధాలుగా సార్. ఓకేనా? ఎందుకంటే ఎంతవరకు మాట్లాడడం మనం అంతవరకు మాట్లాడాలి. ఎందుకంటే బయట విధానం వేరుగా ఉంది సార్. ఇంకా లేదా ఇక్కడ మార్కెట్ లో డబ్బు ఉంది, ప్రొడక్ట్ ఉంది, వెహికల్ ఉంది, అన్ని ఉంటాయి, సంపాదించుకోమని చెప్తున్నారు సార్. మనకేమైనా లాస్ ఉందా? ఏమి లేదు. అందుకని ఇవన్నీ కూడా నేను మాటలు చెప్తున్నాను సార్. మీ తగ్గట్టుగా మీరు మాట్లాడతారు, నాకు తగ్గట్టుగా ఏం మాట్లాడదు. కావాలించి నిలువుకి వచ్చి వీడియో చేసేవాడికి భయం ఉంటుందా ఉండదా? కావాలించి నిలుగురికి వచ్చేవాడికి మాట్లాడే సత్తా ఉంటుందా ఉండదా? కావాలించి నిలుగురికి వచ్చి కమిట్మెంట్ ఉంటుందా ఉండదా? కావాలించి నిలుగురికి వచ్చిన పెయిన్ ఉంటుందా ఉండదా? పోయిన రీజన్ పెయిన్, బ్యాటరీ పెట్టాను, వదిలిపెట్టాను, పిల్లలను వదిలిపెట్టాను, తల్లిదండ్రులు వదిలిపెట్టాను, ఇక్కడ కొంచెం ఫుల్ టైం చేస్తున్నాను, మార్నింగ్ టు 7 వస్తున్నాను, మార్నింగ్ టు 10 వస్తున్నాను, 10 నుంచి నేను నైట్ 10 అవుతుంది. చేస్తుందా లేదా సార్?
రైట్, నాలో వస్తుంది, మీలో వస్తుంది, అందరం కూడా ముందుకు వెళ్దాం సార్. వెళ్దామా? కంపల్సరీ వెళ్దాం సార్. సూపర్. ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ సార్. ఉదయాన్నే 10 గంటలకు వస్తాడు అతను, నైట్ 12 గంటలకు వెళ్తారు అతను, మళ్ళీ ఉదయాన్నే 10 గంటలకు వస్తాడు. ఇట్లా ఈ 1 వీక్ ఢిల్లీలో, వరంగల్లో రేపు సోమవారం మేమంతా వెళ్తున్నామండి. ఆయన పేరు ఏంటంటే మేరీ మేడం గారు 3 షోరూమ్లు, 20,000 మంది టీం ఉంది సార్. ఒకసారి మీరు 3 డేస్ నుంచి ఒకసారి ఫోన్ చేస్తా ఉంది. ఆ కోసం మేము మండే వెళ్తున్నామండి సార్. ఇందాక సార్ చెప్పినట్టు షోరూమ్ గురించి అడిగారు సార్ తిరుమల సార్. మన దాంట్లో 6 లక్షలు పెట్టి షోరూమ్ కానీ తీసుకుంటే సార్, లైటింగ్ బోర్డు, కంపెనీకి సంబంధించిన బ్రాండింగ్ మొత్తం కంపెనీ ఇస్తుంది సార్. ఈ నెలలో, ఈ మార్చి నెలలో ఎవరైతే షోరూమ్ చేస్తారో వాళ్ళకి 5,000 రూపాయలు రెంట్ 1 మంత్ ఇస్తుంది సార్. సార్ 1 ఇయర్ ఇస్తారు. షోరూమ్ ఎవరైతే బుక్ చేస్తారో 6,000 రూపాయలు పెట్టి బుక్ చేయించిన అతనికి 30,000 రూపాయలు అమౌంట్ వాళ్ళ అకౌంట్లోకి వస్తుంది సార్ కంపెనీ. సార్ మన స్పెషల్ గిఫ్ట్ మన రమేష్ గారు ఒకసారి మాట్లాడడానికి కోరుతున్నాను సార్. ఒక 2 మాట్లాడండి. రమేష్ సార్. అందరికీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏ క్వాలిఫికేషన్ లేకపోతే ఎవరైనా చేయగలిగింది. దీనికి క్వాలిఫికేషన్ అవసరం లేదు. జస్ట్ నమ్మకం ఉంటే చాలు. మంచి కమిట్మెంట్ ఉండాలి, నమ్మకం ఉండాలి, మంచి ప్రాజెక్ట్ దొరకాలి. మంచి ప్రాజెక్ట్ దొరికినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నమ్మకంతో ముందుకెళ్తే సక్సెస్ అన్నది వాళ్ళ వెంట వస్తుంది. అదంటే నేను నమ్మేది, ప్రతి ఒక్క ప్రాజెక్టు ఏదో వాళ్ళు సక్సెస్ సాధించాలని వస్తారు కానీ అక్కడ వాళ్ళు ఫెయిల్ అవుతా ఉన్నారు. కొన్ని కమిట్మెంట్లు సరిగ్గా లేని వల్ల ఫెయిల్ అవుతా ఉన్నారు. ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఒక నెట్వర్క్ ఇవి మార్కెట్ అది ఫెయిల్యూర్ అయింది. ఎందుకంటే మెయింటెనెన్స్ కమిట్మెంట్ సరిగ్గా లేదు. కమిట్మెంట్ సరిగా లేని దాని వల్ల ఫెయిల్యూర్ అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం నిలవాలని చేయడానికి ఫెయిల్యూర్ అయిపోయింది. ఇది కూడా మనం కరెక్ట్ గా నిలబడి కరెక్ట్ కమిట్మెంట్ ఎప్పుడైతే మనం ఇక్కడ 4,000 3,000 9,9 ప్రాజెక్ట్ చెప్పారు. ఈ కమిట్మెంట్ అయితే ఇది ఇస్తున్నారు. ప్రాజెక్ట్ అనేది లైబిలిటీ లేదు. ఫస్ట్ డబ్బులు కట్టిందానికి వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా లైబిలిటీ అనేది లేదు. చెన్నగా తిన్నా చేయగలుగుతున్నాం అన్నట్టు. అంటే అంత క్లియర్ గా ఉంది. 10 మెంబర్స్ రెఫర్ చేస్తే అద్భుతమైన రిజల్ట్ ఏంటంటే మంచి బైక్ అనేది వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. మళ్ళీ గోవా ట్రిప్ కూడా ఆఫర్ ఉంది. ఇంతమంది అద్భుతమైన ప్రాజెక్ట్ ని ఎవరైనా సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్ళడానికి ఎటువంటి డౌట్ ఏం లేదు. హ్యాపీగా ముందుకెళ్ళి సక్సెస్ సాధిద్దాం. అందరం దీంట్లో మంచిగా డబ్బులు సంపాదిద్దామని కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్. సూపర్ గా ప్రయత్నం చేశారు. ఇప్పుడు సార్ ఇందాక కమిట్మెంట్ అని ఇందాక మన రమేష్ గారు చెప్పారు సార్. కమిట్మెంట్ గురించి మాట్లాడడానికి మన మోషన్ సార్ మాట్లాడతారు. లీడర్స్ మాత్రమే ఈ 1 మంత్ కమిట్మెంట్ ఇచ్చింది. కమిట్మెంట్ సార్ మాట్లాడతారు. ఒకసారి చెప్పండి సార్. సార్ మన లీడర్స్ కి ప్రత్యేకంగా బోనస్ పెట్టారు సార్. లీడర్స్ కంపెనీ పిల్లలకి కొంచెం ఎక్కువ 4 రోజులు మీకు టార్గెట్. ఆ టార్గెట్ ఏంటంటే మనం జాయిన్ అయ్యి మన కింద 10 మంది జాయిన్ అవుతారు. వాళ్ళందరికీ వార్షిక ఇస్తుంది, మీకు వార్షిక వస్తుంది. 10 మంది అయిన తర్వాత బైక్ గుర్తుగా ఇస్తారు. ఆ 10 మంది 100 మంది అయిన తర్వాత వాళ్ళకి వార్షిక వస్తాయి 100 మంది. ఈ 10 మంది కూడా బైక్ గుర్తుగా ఇస్తారు. మీకు స్పెషల్గా ఏంటంటే ఒక 80,000 నుంచి 1,00,000 రూపాయలు స్పెషల్గా మా లీడర్స్ మీకు బోనస్ ఇస్తుంది. అది కంప్లీట్ సంబంధం. అది ఎవరు అనేది ఒక నెల లోపల మీరు టార్గెట్ కంప్లీట్ చేయాలి. అది ఎవరు చేస్తారో వాళ్ళకి థ్యాంక్ యూ. ఈ 1 తేదీ నుంచి, ఈ రోజు నుంచి 1 తేదీ నుంచి నెక్స్ట్ 1 తేదీ దాకా, నెక్స్ట్ 1 తేదీ దాకా ఎక్స్క్లూజివ్ 5 తేదీ దాకా 10 మంది 100 మంది సార్ 10 మంది చాలు సార్. 10 మంది డైరెక్ట్ చేయాలి. వాళ్ళకి డైరెక్ట్ గా 10 మంది బైక్లు చేసింది అనుకో, ఇప్పించేసింది అనుకో, మనకేంటంటే 1,00,000 నుంచి 80,000 నుంచి 1,00,000 రూపాయల వరకు మీటింగ్ పెట్టి సన్మానం చేసి సేవ కట్టి అందరిలో
వాళ్ళకి చెక్ ఇస్తాం, క్యాష్ చెక్ మీటింగ్ ఎంతమంది ఎదుగులేనా కూడా 100 మందికి ఇస్తాం. అది బంగారం రూపం కానీ చెక్ రూపం కానీ క్యాష్ రూపం ఏదో రూపంలో ఫ్యామిలీకి బంగారం ప్రొవైడ్ చేస్తాం, క్యాష్ కావాలన్నా ఇస్తాం, ఏది కావాలన్నా కూడా మీకు అందుబాటులో ఉంటాం. ఫుల్ సర్వీస్ ఇస్తాము. మీకు ఏం కావాలో చెప్తే మేము సర్వీస్ తో రెడీగా ఉంటాం. మోష సార్ గుండెకాయ చాలా పెద్దదగా. బాగుంది, ప్లాన్ అంతా బాగుంది, కమిట్మెంట్ అంతా బాగుంది కదా. మన గౌరవ అధ్యక్షుడు, మన టీం లీడర్, మన నెట్వర్క్ మార్గదర్శి, మన నెట్వర్క్ రాక్షసుడు, గాడ్ ఫాదర్ మన రసూల్ గారు ఆయన కోసంగా సేవ తెచ్చాడు. చాలా బాగా భౌతికంగా కోల్పోన్నాడు సార్. నెల్లూరు జిల్లా చెప్పాడు కదా రాక్షసుడు అని చెప్పేసాడు. ఎందుకు అసలు రాక్షసుడు చెప్పా అంటే ఫోన్లో అట్లా నిలబడి అందరినీ దాంట్లో నడిపిస్తా ఉంటుంది. సరే నేను ఇస్తానే కదా. సార్ వేసుకోండి సార్, మళ్ళీ సార్ ఏం సార్ మీ కెమెరా అద్భుతాలు చూపిస్తావు. ఎర్రని చెప్తున్నాడు చూడు. అరగంట తర్వాత ఆనందం, అరగంట తర్వాత ఆనందం, అయిన తర్వాత కూడా దాన్ని ఎత్తుకోవాల్సి వస్తుంది. ఏం సార్ గంట సార్ 2 నిమిషాలు రా లాస్ట్ 2 మాటలు లేదు సార్. సో దాంట్లో ఇంచుమించు మనకు ఈ అమౌంట్ వచ్చేసినట్టే, సంతోషం. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళందరూ చెప్పినట్టు ఎన్నో కాన్సెప్ట్ తీసుకొస్తానే ఉన్నారు, అవి మన కళ్ళ ముందు పోతూనే ఉన్నాయి. మిస్టర్ హరి గారు తీసుకుని నేర్చుకు రావడం, దాని ద్వారా మా అందరికి పరిచయం చేయడం, మేమందరం కలిసి కట్టుగా దీన్ని చేయాలనుకోవడం చాలా బాగా నచ్చింది నాకైతే. ఎందుకంటే మినిమం 4,000 రూపాయలు కట్టుకుంటే మనం ఎవరినైనా సరే చేసుకోండి బాబు, మీకు కూడా రూపాయి మిగులుతుంది, ఈ విధంగా టీమ్ లెవెల్లో బండి కొనుక్కోవచ్చు. నువ్వు అప్పుడే బండి కొనుక్కోవాలంటే ఇంత అమౌంట్ పెట్టుకోవాలంటే నీ వల్ల కాదు, మేమందరం తలా 4 రూపాయలు సపోర్ట్ చేస్తాము, ఈ విధంగా తీసుకొని ముందుకు పోదామని ఆలోచనతో తీసుకురావడం చాలా గ్రాండ్ సక్సెస్ చేసుకునే ఆప్షన్ ఇది. ప్లస్ ఇంకోటి ఏంటంటే జస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ మీరందరూ కట్టారు, వాళ్ళు ఎటో పోయారు, అట్లా పోకుండా యాజమాన్యం అని ఇప్పుడు రసూల్ సార్ మాట చెప్పాడు, మనం ఎన్ని చేసినా కూడా మనం ఎన్ని చేయడానికి కూడా రెడీ. జస్ట్ మనం టీం లీడర్. ఒక లీడర్ గా ఏం చేస్తాడంటే నలుగురిని తీసుకొని పోయి పరిచయం చేయడం, నలుగురితో తీసుకొని పోవడం చేయగలడు. ఆ నలుగురిని కాపాడుకునేటువంటి సత్తా ఇవ్వకుండా కంపెనీ కృష్ణ గారి దగ్గర నుంచి పైన ఉండేవాడు దాకా ఉన్నారు. వీళ్ళు కనుక నిలబడలేకపోతే మనం ఎంత చేసినా బ్యాడ్ అవ్వడమే కానీ అంతకు మించి మనం ఏం అవ్వం. కాబట్టి హరికృష్ణ గారు ఖచ్చితంగా మనం అయితే చేస్తాము. ఓకే, దీన్ని ఎక్కడ కూడా మిస్యూజ్ చేయకుండా, దీన్ని ఎక్కడ డ్రాప్ చేసుకోకుండా వీలైనంత వరకు కమిషన్లు కానివ్వండి, మీరు ఇచ్చే ఆ ఇవి కానివ్వండి, టూర్లు కానివ్వండి, ఇవన్నీ మీరు ఇవ్వలేకపోయినా వచ్చిన పరిస్థితులు అయినా కూడా పర్వాలేదు, బైక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. చెప్పిన ప్రతి ఒక్కటి ఇవ్వగలిగినప్పుడే చెప్పండి, చెప్పినప్పుడు ఇవ్వండి. మనం చిన్న మాట. ఇప్పుడు మనం అందరం ఏం చెప్పుకుంటున్నాము, మనం సంపాదించుకునే దానికి లీడర్స్ గా మనం మాట్లాడుతున్నాం. మీటింగ్ మాట్లాడదు కదా, మీరు మీటింగ్ లో ఏమైతే చెప్పారు కమిట్మెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ కమిట్మెంట్ ప్రకారం మీరు నిలబడి చేశారంటే అనేది ఎవరు ఆపలేదు. ఏదైనా మాట్లాడింది అదే చెప్పండి, మనం ఏం చెప్పో అదే చేస్తాం. అటు ఇటు జరగచ్చు రమేష్ సార్. కమిట్మెంట్ అనేది ఈ రోజు నుండి ఈ ఫ్లోలో ఇంకో రేపు వచ్చే ఇంకో ఫ్లోలో మారవచ్చు, దానికి నేను కాదన్నా. ఎన్నో మారుతున్నాయి మన కళ్ళ ముందు, ఇదే ఆఫీసులో చూస్తున్నాం. నేను అనేది ఏంటంటే కస్టమర్ నష్టపోకూడదు, ఇది
నిజమే సార్, బైక్ వస్తే కొంచెం దాని వరకు ఫ్రీ అవుతుంది. 10 లక్షల రూపాయలు మనం కడితే 10 లక్షల కస్టమర్ కి మనం ఇవ్వలేనప్పుడు వాళ్ళ ప్రిన్సిపల్ అమౌంట్ అయినా సరే మనం ఇవ్వాలనేది మన ఆప్షన్. అలాగే ఈ రోజు మనం ఈ ప్రోడక్ట్ అదే రాగానే ముందు ఇది చూసాము, దీనిపైన ఎంఆర్పి రేట్ ఉంది. కస్టమర్ దగ్గర తీసుకునే 4,000 రూపాయలకి మనం ఇచ్చే ఈ ఒక గిఫ్ట్ కి ఇంచుమించు కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయిపోతాడు. ఇక్కడ నుంచి మనం బైక్ అనేది ఇవ్వగలిగితే ఇంకా సూపర్. దీన్ని ఎక్కడ కూడా మీరు బ్రేక్ డౌన్ చేయకుండా దీన్ని ముందు తీసుకోపోవాలని మేము అందరం తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే మా తరఫున మా రియాజ్ బైక్ ఓకేనా షోరూమ్ ఇంకోటి ఏంటంటే ఒక షోరూమ్ ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఎవరికి ఇవ్వకూడదు. ఇంకా ఎక్కువ ఇవ్వాలంటే ఆయనకి పెద్ద 20 లక్షలు కావాలా, అన్ని పెట్టుతాం. 50 లక్షలు బయట ఇవ్వకూడదు, మొత్తం చేస్తారు. షోరూమ్ ఓనర్ కూడా మనకి దొరికాడు. మనవాడు మన అందరి వాడు. అందరు తలా మనం అందరికి నేను ఎక్కడ కూడా లోగా చూసారు, ఉండాలి కానీ లోగా చూసారు బలం అనేది వస్తుంది. చేద్దాం. నలుగురు కలిస్తే బలం అనేది వస్తుంది, అప్పుడే తీసుకెళ్తాం.